ఈ నెల 9న దుబాయ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఫైనల్ మ్యాచ్లో భారత్తో న్యూజిలాండ్ తలపడనుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో 2 సార్లు టీమిండియా కప్ గెలుచుకుంది. 2000 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్పై గెలిచిన కివీస్ కప్ సాధించింది. మళ్ళీ సేమ్ ఫీట్ రిపీట్ చేయాలని న్యూజిలాండ్ భావిస్తోంది. అయితే ఇప్పటికే టోర్నీలో ఒక్క ఓటమి కూడా లేకుండా హాట్ ఫేవరెట్గా భారత్ బరిలో దిగుతోంది. దీంతో బిగ్గెస్ట్ ఫైట్ కోసం కోట్లాది భారత అభిమానులు ఎదురు చూస్తున్నారు. లెట్స్ స్పీక్ టు అవర్ కరెస్పాండెంట్ సాయి కిరణ్, చెప్పండి. సో 9th బిగ్ డే. సో మొత్తానికి ఒక్క ఓటమి కూడా లేకుండా ఒక ఫుల్ కాన్ఫిడెన్స్ తోటి ఇండియా ఉంటే, సో న్యూజిలాండ్ ఆఫ్ కోర్స్ సౌత్ ఆఫ్రికా లాంటి టీంతో అది కూడా భారీ స్కోర్ విజయం సాధించింది. సో ప్రస్తుతం ఫైనల్స్లో హోరాహోరీగా ఉండబోతుందా? ప్రస్తుతం ఎలా ఉంది క్రికెట్ లవర్స్ అభిమతం? సరే, ఛాంపియన్స్ ట్రోఫీ అంటేనే వరల్డ్ క్రికెట్లో ఒక మినీ సంగ్రామం. సో దీంట్లో హాట్ ఫేవరెట్గా ఫైనల్లోకి అరుగుపెట్టింది భారత్. సో ఈ నెల 9న అంటే ఈ వచ్చే ఆదివారమే దుబాయ్ వేదికగా న్యూజిలాండ్తో తలపడబోతోంది భారత్. సో మొత్తంగా ఆ రోజు మ్యాచ్ కోసం యావత్ భారత్ మొత్తం కూడా ఎదురు చూస్తుంది. అయితే ఇది ఇప్పటి ఎదురు చూపులు కాదు, దాదాపు 25 ఏళ్ల ఎదురు చూపులు, 25 ఏళ్ల ప్రతీకారం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇదే ఛాంపియన్స్ ట్రోఫీలో 2000 సంవత్సరంలో న్యూజిలాండ్ భారత్ పైన గెలిచింది. ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ ఒక్కసారి కప్ గెలిచింది. అంటే మొత్తం 8 ఎడిషన్లు జరిగితే కేవలం ఒక్కసారి న్యూజిలాండ్ కప్ గెలిస్తే ఆ ఒక్కసారి కూడా భారత్ పైన గెలిచింది. సో అప్పటి ప్రతీకారం మళ్ళీ తీర్చుకునే సమయం ఆసన్నమైందని చెప్పి భారత్ అభిమానులంతా కూడా ఎదురు చూస్తున్నారు. దాదాపు 25 ఏళ్ల తర్వాత మళ్ళీ న్యూజిలాండ్తో ఫైనల్లో తలబడబోతోంది భారత్. అయితే ఇదే ఛాంపియన్స్ ట్రోఫీలో మనం ఇప్పటికే 2 సార్లు కప్ గెలిచి ఉన్నాం. 2002 సంవత్సరంలో శ్రీలంక మీద కావచ్చు, అలాగే 2013 సంవత్సరంలో ఇంగ్లాండ్ పైన. సో మళ్ళీ ఇప్పుడు 2025లో మరొకసారి గెలిచి 3 సార్లు కప్ గెలిచి ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ కప్ గెలిచి రికార్డు సృష్టించాలనుకుంటోంది భారత్. ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీలో 8 ఎడిషన్లు జరిగితే 2 సార్లు కప్ గెలిచినటువంటి జట్లు 2 ఉన్నాయి, అందులో మనదొక జట్టు. సో ఈసారి 3వసారి కప్ గెలవడానికి కూడా సిద్ధంగా ఉంది. సో మరి ఆదివారం రోజు మ్యాచ్ ఏ విధంగా జరగబోతుందని చెప్పి అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సో మళ్ళీ న్యూజిలాండ్ మాత్రం భారత్ పైన మళ్ళీ గెలిచి సేమ్ సీన్ రిపీట్ చేస్తామంటారు. ఎందుకంటే 2000 సంవత్సరంలో కూడా భారత్ పైన గెలిచాం, సో మళ్ళీ గెలుస్తామనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఉంది. కానీ అటు జట్ల పరంగా చూస్తే మాత్రం భారత్ మాత్రం హాట్ ఫేవరెట్గా కనిపిస్తుంది. అటు బ్యాటింగ్ లైనప్ కావచ్చు, బౌలింగ్లో అన్నిట్లలో కూడా ఆల్రౌండ్ ప్రదర్శన కనబరుస్తుంది. ఇప్పటికే లీగ్ దశలో న్యూజిలాండ్ ఒకసారి ఓడించాం, గ్రూప్ దశలో కూడా. అలాంటి ఆ కాన్ఫిడెన్స్తో ఇండియా ఉంది. ఒకసారి భారత్ పైన లీగ్ దశలో ఓడిపోయినటువంటి న్యూజిలాండ్ సో మరి కొంత నిరాశగా కూడా ఉంటుంది. మరి దుబాయ్లో పిచ్ల పైన ఇప్పటికే భారత్ గ్రూప్ దశ నుంచి ఆడుకుంటూ వస్తుంది. ఆ అలవాటు కూడా పిచెస్ చాలా అలవాటు పడిపోయి ఉంది. మరి ఇప్పుడు ఫైనల్ మ్యాచ్లో ఏ విధంగా ఆడుతుంది అనేటువంటి చూడాలి. అలాగే ఫైనల్ మ్యాచ్లో టీంలో ఏమైనా మార్పులు చేర్పులు కూడా ఉంటాయా అనేటువంటిది కూడా చూడాల్సింది. మొత్తంగా ఈ మ్యాచ్ కోసం భారత్ మొత్తం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఓకే సాయి కిరణ్.